దిస్ ఇస్ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అయితే ఈరోజు వీడియోలో అయితే నేను 2 ప్రోడక్ట్స్ మేకప్ లుక్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా ఇది నా ఫేవరెట్ లుక్ అనమాట. నేను ఎప్పుడు కూడా ఎక్కువ ప్రోడక్ట్స్ యూస్ చేయకుండా తక్కువ ప్రోడక్ట్స్లో యూస్ చేస్తూ మేకప్ అనేది చేస్తూ ఉంటాను. సో అదే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ అవుతుంది. ఎందుకు అంటే నార్మల్గా అందరూ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కొనుక్కొని యూస్ చేయలేకపోతూ ఉంటారు. కానీ వాళ్ళకు ఉంటుంది కదా, నేను కూడా మేకప్ వేసుకోవాలి, బాగా కనిపించాలి అని. సో అలాంటి వాళ్ళకు ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ నేను 2 ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ లిప్స్టిక్ అలాగే కాజల్, ఈ 2 ప్రోడక్ట్స్తోనే మీకు ఒక మంచి మేకప్ లుక్ అనేది నేను క్రియేట్ చేసి చూపిస్తాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏ డ్రెస్ వేసుకున్నా సరే చాలా బాగా సూట్ అవుతుంది అనమాట ఈ మేకప్. స్టార్ట్ చేసేద్దాం. అయితే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూసేస్తారు. జస్ట్ 2 ప్రోడక్ట్స్తో నేను ఒక మంచి మేకప్ లుక్ అనేది మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. దీనికన్నా ముందు అయితే మనము ఫస్ట్ స్కిన్ కేర్ అయితే కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట స్కిన్ కేర్ అనేది. నేను ఆల్రెడీ స్కిన్ కేర్ రొటీన్ అయితే కంప్లీట్ చేసేసాను. జస్ట్ టోనర్ అలాగే మాయిశ్చరైజర్ అప్లై చేశాను, లిప్ బామ్ అప్లై చేసుకున్నాను. ఇన్ కేస్ మీరు బయటికి వెళ్తే సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసుకోవాలి. సో స్కిన్ కేర్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఈ 4 అనమాట. సో ఈ స్కిన్ కేర్ అయిపోయిన తర్వాత జస్ట్ ఈ 2 ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ నేను ఒక మంచి మేకప్ లుక్ అయితే క్రియేట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే కాజల్ని మనం కళ్ళకి పెట్టేసుకుందాం ఫస్ట్. సో కింద పెట్టేసాం కదా, సేమ్ ఇలానే మనకు పైన ఏమంటారు, ఇక్కడ ఉంటుంది కదా అండర్ లైన్ అంటారు కదా, ఇక్కడ మనకు పైన ఐ ల్యాషెస్ కింద ఉంటుంది కదా, ఆ ప్లేస్లో కూడా దీంతోనే మనం కవర్ చేసేస్తున్నాం ఇప్పుడు. సో ఐ అయితే కంప్లీట్గా నేను వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇదే లైనర్ యూస్ చేసి ఇదే కాజల్ యూస్ చేసి నేను ఐబ్రోస్ కూడా ఫిల్ చేస్తాను. అది కూడా ఎలాగంటే మనకి ఇక్కడ టిప్ ఉంటుంది కదా, జస్ట్ ఇప్పుడు మనకు టిప్ అనేది ఇంత ఉంటుంది కదా, మీకు కనిపిస్తుందా? జస్ట్ కొద్దిగానే బయటికి రావాలి, మరీ ఎక్కువ రాకూడదు అనమాట. సో కొద్దిగా వచ్చి ఉంటుంది కదా, సో దాన్ని మనం యూజ్ చేస్తూ మనం ఐబ్రోస్ని ఫిల్ చేద్దాం. ఇప్పుడు ఐబ్రోస్కి కూడా ఎప్పుడు మనం ఫస్ట్లో ఉంటుంది కదా, ఇక్కడ అనేది మనం ఫిల్ చేసుకోకూడదు. ఎందుకు అంటే అక్కడ ఫిల్ చేస్తే మనకు న్యాచురల్ లుక్ అనేది పోతుంది అనమాట. సో మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఐబ్రోస్ అయితే ఫిల్ చేసేసాను కదా. సో ఇవి 2 వేస్తేనే కొంచెం లుక్ అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, మనకు ఒక మేకప్ వేసిన లుక్ అయితే. సో నెక్స్ట్ మనం లిప్స్టిక్ యూస్ చేస్తాం. ఇప్పుడు లిప్స్టిక్ నేను తీసుకున్నాను, షేడ్ వచ్చేసి ఇది P27 అనమాట. ఇది ఎలైటీన్ లిప్స్టిక్, బేబీ పింక్. ఇది చాలా మందికి న్యాచురల్ లుక్ ఇస్తుంది కదా ఇది, అందుకని చెప్పేసి చాలా మంది ఇంట్రెస్ట్గా ఉంటారనమాట ఈ కలర్తో. సో అందుకని చెప్పేసి నేను ఈ కలర్తో మీకు ఒక లుక్ అనేది క్రియేట్ చేసి చూపిద్దాం అనుకున్నాను. సో ఈ కలర్ని మనం కొద్దిగా ఫింగర్కి తీసుకొని ఇక్కడ మనం షేడ్స్ లాగా యూస్ చేస్తామన్నమాట ఇప్పుడు ఇది.
సో చూడండి ఎంత బాగుంది కదా లుక్. నెక్స్ట్ ఇదే లిప్స్టిక్తో మనము చీక్స్ని హైలైట్ చేద్దాం. నెక్స్ట్ లాస్ట్ లిప్స్టిక్. ఇప్పుడైతే నేను నీట్గా హెయిర్ స్టైల్ని క్రియేట్ చేసేసి మీకు చూపిస్తాను ఫైనల్గా లుక్ ఎలా ఉంది అనేది. సింపుల్గా ఒక 2 ప్రోడక్ట్స్తోనే మనం మంచి మేకప్ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ట్రెడిషనల్గా ఉండాలి అనుకుంటే జస్ట్ మనం ఇయర్ రింగ్స్ కొంచెం ట్రెడిషనల్గా, లేదా మనం జ్యువెలరీ వేసుకున్నది కొంచెం ట్రెడిషనల్గా పెట్టేసుకొని బింది పెట్టేసుకుంటే అయిపోయింది. మనం ట్రెడిషనల్ లుక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇదే మేకప్తో. మీరు ఇలాగ డిఫరెంట్ లిప్స్టిక్స్ ఏవైనా మీ దగ్గర ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువగా ప్రిఫర్ చేసే మేకప్ ఇది. నాకు నిజంగా ఒక ఫేవరెట్ మేకప్ లుక్ కూడా. ఎందుకు అంటే మనకు ఎక్కువగా టైం అనేది సేవ్ అవుతుంది ఇలాంటి మేకప్ లుక్స్తో. అంటే జస్ట్ 2 ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం కాబట్టి మనకు ఎక్కువగా టైం అనేది బాగా సేవ్ అవుతుంది. అలాగే లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తక్కువ ప్రోడక్ట్స్తో ఒక మంచి మేకప్ లుక్. ఇంతే అనమాట సింపుల్గా మేకప్ లుక్. నేనైతే హెయిర్ ఎప్పుడుగా లీవ్ చేసుకోవడానికే చాలా ఇష్టపడతాను. నాకు ఫేస్కి కూడా బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. సో చూస్తున్నారా న్యాచురల్గా ఎంత క్యూట్గా అనమాట. మనకు బేబీ పింక్ అనగానే మన ఫేస్కి అయినా సరే ఎవరికైనా సరే క్యూట్గా కనిపిస్తారు. సో ఇలాంటి మేకప్ లుక్స్ చాలా బాగుంటాయి అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను జస్ట్ చిన్న డ్రాప్స్ పెట్టుకున్నాను అంతే. అంటే ఈ డ్రెస్కి సూట్ అయ్యేలాగా నేను వేసుకున్నాను. మీరు కూడా ఏదైనా ట్రెడిషనల్ వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు మీకు నచ్చిన విధంగా మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ మీరు క్రియేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదండి సింపుల్గా ఒక 2 ప్రోడక్ట్స్తోనే ఒక మంచి మేకప్ లుక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శ్రవంతి. బాయ్, టేక్ కేర్.